తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో బైపాస్ జన సైనికుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బైపాస్ జన సైనికులు, స్థానిక వర్తకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా
మేము ఈరోజు శంకరపాలెం బైపాస్లో జనసేన యొక్క ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు గెలుపుతో ఓటములతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం చేస్తాం. అయితే ఈ సంవత్సరం ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపింది. 21కి 21 పోటీ చేసిన స్థానాల్లో గెలిపింది. 2 ఎంపీ సీట్లు నెగ్గి ప్రజలు అద్భుతమైన తీర్పుని ఇచ్చారు. 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అలుపులేని పోరాటం చేసి ఆయన సొంత ఖర్చులతో రైతులకి డబ్బులు ఇచ్చి ఈరోజు పార్టీని నిలబెట్టి ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది మా అందరికీ ఆనందదాయకం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని, భవిష్యత్తులో ఎన్నో పదవులు ఆశించాలని, అలాగే ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన ఎమ్మెల్యే గేటు కూడా దాటలేనన్నారు. అలాంటిది ఆయన గేటు తన్నుకుంటూ వెళ్ళి అసెంబ్లీలో గర్జించాడు. దానికి బైపాస్లో ఉన్న జన సైనికులు, చుట్టుపక్కల ఉన్న గ్రామ జన సైనికులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పథకాలు తెస్తూ ఈ రాష్ట్ర ప్రజలని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తారని